ఉన్న అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న మా చెల్లెళ్ళకి తమ్ముళ్ళకి ఏదైతే అందరూ కూడా మీరు అసలు ఏంది ఈ యొక్క పరిస్థితి, ఈ భయాందోళన పరిస్థితి, అసలు ఎగ్జామ్స్ ఉంటాయా ఉండయా, అసలు ఏమవుతుంది, ఏమి జరుగుతుంది, ప్రభుత్వం పట్టించుకుంటుందా పట్టించుకుంటలేదా, ఒకవైపు ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అయితే అని చెప్పి మనం అందరం అనుకుంటే మళ్ళీ యూజీసీ గైడ్ లైన్స్ అని ఇవన్నీ చాలా మనం ఒక బాధలో తీసుకుపోతున్న పరిస్థితి మనకి తెలిసిందే. కానీ ప్రతి ఒక్కరికి భరోసా ఇస్తూ మేము మీకు మొదట మాట ఇచ్చినట్టు వాగ్దానం చేసినట్టు ఈరోజు కూడా మేము అదే స్టాండ్ పైన ఉన్నాము. మా ఎన్ఎస్యుఐ మా నాయకులు నేను అదేవిధంగా నాతో పాటు ఈ యొక్క కరోనా బారిన పడ్డ మా సోదరులు, మా ఎన్ఎస్ఐ సైనికులు అందరం కూడా మీకు ఏ విధంగా అయితే క్లారిటీ ఇస్తాం, మీ తరఫున ఫైట్ చేస్తామన్నాము. ఈ రోజు కూడా మేము ఆ ఫైట్ తోటే సిద్ధంగా ఉన్నాం. ఫస్ట్ స్టార్ట్ చేసే ముందు, ఇన్ డీటెయిల్గా చెప్పే ముందు, ఇప్పుడే నాకు తెలంగాణ హైకోర్టుకి సంబంధించి నేనే పిటిషనర్ కాబట్టి నాకు ఒక మెసేజ్ కూడా రావడం జరిగింది. ఫోన్కి మెసేజ్ కూడా వచ్చింది జస్ట్ 5 minutes బ్యాక్. రేపు కోర్టులో కేసు ఉన్నదని, అది కూడా 9th ఇన్ కోర్ట్ నెంబర్ 1 మొదటి కోర్టులో రేపు కేసు ఉంది. హైకోర్టు బంద్ అయిపోయింది, రేపు ఉంటుందా అని చెప్పి మీరు అందరూ ఏదైతే భయపడే పరిస్థితి ఉందో, ఫస్ట్ మీకు ఒక క్లారిటీ, రేపు మన కేసు అనేది హైకోర్టులో ఉంది. క్లియర్? రేపు మన కేసు అనేది హైకోర్టులో ఉంది. నేను చదివినిపిస్తాను, ఎందుకంటే క్లారిటీ లేదు కాబట్టి, మనకు అంత సదుపాయం లేదు కాబట్టి. ఇదిగోండి, TAPAHC కేస్ విత్ రిజిస్ట్రేషన్ నెంబర్ WPPL 138/2020 Balmuri versus Union listed 9/07/2020 in court 1. You can join VC using the link కూడా ఉంది, మీటింగ్ ఐడి కూడా ఉంది. రేపు 100% లింక్ తోటి, మీటింగ్ ఐడి తోటి నేను జాయిన్ అయ్యి ఇమీడియట్ అప్డేట్ తీసుకొని మీకు చెప్పడం కూడా జరుగుతుంది. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎవరు కూడా దిగులు చెందకండి ఫస్ట్. ఎందుకంటే చాలా మంది ఇప్పటికెళ్ళి, ఎందుకంటే కోర్టు బంద్ అయిందని చెప్పినప్పటికెళ్ళి కంటిన్యూస్ మెసేజెస్ దానిపైన వస్తున్నాయి కాబట్టి ఆ క్లారిటీ ఇవ్వాలి కాబట్టి ఫస్ట్ క్లారిటీ దానికి ఇచ్చినాను. ప్రతి ఒక్క ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏదైతే మనం ఈ యూజీసీ గైడ్ లైన్స్ వచ్చినా కానీ ప్రతి ఒక్క విద్యార్థి మా పైన నమ్మకంతో ఏదైతే పోల్ మనం కండక్ట్ చేసినామో ఆ పోల్లో, అదేవిధంగా ఆ కండక్ట్ చేసిన ఒక పోల్లో 100% పోల్లో 96% స్టూడెంట్స్ ఫేవర్లో ఉండగా కేవలం 4% మంది మనకి పడని, కొంతమంది వేరే ఇతర సంఘ నాయకులు కానివ్వండి, మనని యొక్క ఉద్యమాన్ని తప్పుదారి పట్టించడానికి ప్రయత్నం చేసే కొంతమంది వ్యక్తుల 4%లో ఉన్నారు. వేరే వాళ్ళందరూ కూడా 96% పోల్ మనకు పాజిటివ్లో పోల్ అయింది. హైయెస్ట్ పోలింగ్ కూడా అయింది ఆ పోలింగ్లో. అది కూడా రేపు కోర్టులో సబ్మిట్ చేస్తాం. అడ్వకేట్ గారు దామోదర్ రెడ్డి గారితో మాట్లాడి వారికి ఆ స్టేటస్ కూడా పంపించడం జరిగింది. దానితో పాటు ఈరోజు మనము తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థి మనం తీసుకున్న ఒక మూమెంట్, మనం ఫాలో అయిన ఒక ట్విట్టర్ ట్రెండ్, ఆ ట్విట్టర్ ట్రెండ్ కూడా ఇండియాలో ఈరోజు మొదటి స్థానంలో మన యొక్క ట్విట్టర్ ట్రెండింగ్ కూడా ఫస్ట్ ప్లేస్ పోవడం జరిగింది. సే నో టు యూజీసీ గైడ్ లైన్ అనేది కూడా ఈరోజు దాదాపు కంటిన్యూస్ గా ఇప్పుడు కూడా అయితే ఫస్ట్ ప్లేస్ లో ట్విట్టర్ లో మన ట్రెండ్ అయింది. చాలా సేపు గంటల పాటు ట్రెండింగ్ నడిచింది. ఈ రోజు పెద్ద పెద్ద సౌరవ్ గంగూలీ గారు బర్త్డే పైన ఉన్నా కానీ అంతమంది దాన్ని కూడా పక్కకు పెట్టి ఆయన సెకండ్ వచ్చి ఇన్ని ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ఉన్నా కానీ మనది సేమ్ నో టు యూజీసీ గైడ్ లైన్ అనేది ట్విట్టర్ లో నెంబర్ 1, ఇండియాలోనే నెంబర్ 1 ఈరోజు ప్రాబ్లం గా మనది ట్రెండ్ అయింది. ఇది ప్రతి ఒక్క విద్యార్థి ఎంత శ్రద్ధతో, ఎంత చిత్తశుద్ధితో పార్టిసిపేట్ చేసినో దీంతో నాకు అర్థమవుతుంది. అంటే ఎంత బాధలో మనం ఉండి ఈరోజు కంటిన్యూస్ గా మనం ఉదయం నుంచి దీనిపైన ఉంటే ఈ అచీవ్మెంట్ అనేది జరిగింది. అంతేకాక సహజంగా వరల్డ్ వైడ్ ట్రెండింగ్ లో రావడం అనేది, లిస్ట్ అవడం అనేది చాలా కష్టం. అందులో కూడా 36th పొజిషన్ లో
సే నో టు యూజీసీ గైడ్ లైన్ వరల్డ్ వైడ్ ట్రెండింగ్ లో కూడా మనం లిస్ట్ అవ్వడం జరిగింది. వరల్డ్ వైడ్ ట్రెండింగ్ లో లిస్ట్ అనేది కూడా ఏది కూడా కంటిన్యూస్ ఉండదు, కానీ ఇది మటుకు కంటిన్యూస్ అయింది. కానీ దురదృష్టకరం బాధాకరం ఏంటంటే గతంలో ఈ ట్రెండింగ్ లో కానీ ఈ ట్రెండింగ్ లో వీటిలో ఉన్న టాపిక్ సంబంధించి ఉంటే ఆ నేషనల్ మీడియా దాన్ని పిక్ చేసి ఆ రోజు నైట్ దాని నుంచి డిబేట్ గురించి డిస్కషన్ అవుతుండే. కానీ ఈరోజు దాదాపు మీడియా తప్పనిసరి పరిస్థితిలో చెప్పాల్సి వస్తుంది. మీడియా కొంతమంది గుప్పెట్లో పనిచేస్తుంది కాబట్టి ఈ టాపిక్ అనేది ఇప్పటివరకు ఎంత కూడా డిస్కషన్ కి రాలేదు. కానీ ఎవరు దిగులు చెందకండి మన యొక్క గలాన్ని, ఎందుకంటే ఇది సే నో టు యూజీసీ గైడ్ లైన్ తెలంగాణలో మనం ఎత్తుకున్న ఉద్యమం ఈరోజు భారతదేశంలో ప్రతి ఒక్క స్టూడెంట్ వేరే వేరే స్టేట్లలో కూడా దీన్ని ట్రెండ్ చేయడం జరిగింది, దీన్ని ట్వీట్ చేయడం జరిగింది. అంటే ఇది ఒక ఏదైతే యూజీసీ గైడ్ లైన్ మనం తీసుకున్న ఇనిషియేటివ్, తెలంగాణ విద్యార్థులు మనం తీసుకున్న ఒక ఇనిషియేటివ్, ఇది రోజు ఇండియా వైడ్ మూవ్మెంట్ కూడా అయింది. ఎవరు కూడా దిగులు చెందకండి. అండ్ మీకు లాస్ట్ కి యూజీసీ గైడ్ లైన్ పైన ఎట్లా ఫైట్ చేస్తున్నామో ఏందో కూడా యాక్షన్ ప్లాన్ కూడా మీకు క్లారిటీగా చెప్తాను నేను. ఎందుకంటే అది నేషనల్ ఇష్యూ కాబట్టి దానికి ఏమి విధంగా మనం స్టెప్స్ ముందుకు వేస్తామో దానిపైన కూడా నేను క్లారిటీ ఇస్తాను మీకు. ముందుగా ఏదైతే ఫస్ట్ హైకోర్టు పిటిషన్ దాని ముందు నేను డీటెయిల్ గా చెప్పే ముందు కొంచెం క్లియర్ గా క్లారిటీ వచ్చిన ఏదైతే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్స్, థర్డ్ ఇయర్స్, మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం, మూడో సంవత్సరం విద్యార్థులకి ఇంజనీరింగ్ లో, అదే విధంగా డిగ్రీలోనైతే ఏదైతే యూజీసీ ఇచ్చిన గైడ్ లైన్స్ ని, ఎందుకంటే నేను ఇవాళనే ఎవరో సోదరుడు ఎన్ఎస్ఐ పేరుతో మాట్లాడడం జరిగింది. ఎవరితోటి? ఆ బాపిరెడ్డి మరి నార్మల్ పిల్లగాని పేరు చెప్తే పట్టించుకుంటలేడేమో, చైర్మన్ హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ చైర్మన్ బాపిరెడ్డి గారికి ఫోన్ చేసి ఎన్ఎస్సీ అని చెప్పినాక వారి టైం ఎన్ఎస్సీ అని చెప్పంగా వారు మాట్లాడడం జరిగింది. సమాధానం కూడా ఇవ్వడం అనేది జరిగింది. ఆ పిల్లగాడు అడిగిన క్వశ్చన్ కి బాపిరెడ్డి గారికి మెసేజ్ కన్వే కావాలి, ప్రతి ఒక్క విద్యార్థి మీరు సర్క్యులేట్ చేయండి, చెప్పే పాటు చాలా క్లియర్ ఆయన చేరే విధంగా సర్క్యులేట్ చేయండి. ఎందుకంటే ఒక ఉన్నతమైన స్థానంలో, ఉన్నతమైన పదవిలో ఉన్నప్పుడు కనీసం వారికి యూజీసీ ఇచ్చిన గైడ్ లైన్స్ ఏందో కనీసం తెలియాలి. వారికి యూజీసీ వారి యొక్క గైడ్ లైన్స్ లా వెరీ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. గైడ్ లైన్స్ కాపీ పెట్టుకొని మాట్లాడుతున్నా. ద యూనివర్సిటీ in the situations where previous semester or previous year marks are not available, particularly for first years of annual exam pattern, 100 లో పాయింట్ నెంబర్ 5 వెరీ క్లియర్ గా మెన్షన్ చేసి ఉంది. యూజీసీ ఇచ్చిన గైడ్ లైన్స్ లో ఏప్రిల్ 29 రోజు రిలీజ్ చేసిన గైడ్ లైన్స్ లో ఫైనల్ ఇయర్స్ కి కాక ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్స్, థర్డ్ ఇయర్స్ ఫైనల్ ఇయర్ సబ్జెక్ట్ పక్కన పెట్టు. ఈ సబ్జెక్ట్ కి సంబంధించి చాలా క్లియర్ గా యూజీసీ గైడ్ లైన్స్ లో మెన్షన్ చేయడం జరిగింది. మీ అందరూ కూడా గైడ్ లైన్ తీసుకొని పాయింట్ నెంబర్ 5 మొత్తం చదవండి. ఏమని చెప్పింది ఇందులో? పిల్లగాళ్ళని ప్రమోట్ చేసినప్పుడు ఇది కేవలం టెంపరీ ప్రమోట్ అని ఏదో చెప్పలే బాపిరెడ్డి గారు. చదవండి, చదువు రాకపోతే మాసం లేకపోతే ఎవరైనా పిలిచి చదవమని చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు. వెరీ క్లియర్ గా మెన్షన్ చేసి ఉంది. ఏమని మెన్షన్ చేసి ఉంది? ఇంటర్నల్ అసెస్మెంట్ మార్క్స్ కానివ్వండి, లేకపోతే ప్రీవియస్ ఇయర్ మార్క్స్ అసెస్మెంట్ తోటి విద్యార్థిని ప్రమోట్ చేయాలి. మళ్ళీ ఎగ్జామ్స్ పెట్టడం కాదు, ప్రమోట్ చేసేసేయాలి. అసెస్మెంట్ మార్క్స్ గ్రేడింగ్ చేసి ప్రమోట్ చేయమని వెరీ క్లియర్ గా మెన్షన్ చేసి ఉంది ఈ పాయింట్ లో. మళ్ళీ మీరు పిల్లలు ఫోన్ చేస్తే లేదు మేము తర్వాత ఎగ్జామ్ పెడతామంటే 2 సంవత్సరాలు ఎగ్జామ్ ఒకసారి ఎట్లా రాస్తారండి? రాయడానికి సాధ్యమా? మరి ఎందుకు ఇంజనీరింగ్ 4 సంవత్సరాలు పెట్టారు, డిగ్రీ 3 సంవత్సరాలు పెట్టారు? సంవత్సరం పెట్టు, చదువుకొని పిల్లలందరూ అన్ని ఎగ్జామ్స్ ఒకటేసారి రాస్తాము.